చూసినావా మన లైఫ్లో ఒక్కొక్క మనిషిలు మర్చిపోని పర్సన్ ఉన్నారంటే నాకు ఈ లైఫ్లో ఈ అన్ననే. కాకపోతే మేము ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విన్ అఫీషియల్. యాక్చువల్గా ఈరోజు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా అంటే నా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈ రోజుకి 2 years అవుతుంది. బట్ ఏంటంటే వీడియో కొద్దిగా లేట్ అప్లోడ్ చేస్తున్నాను, ఏం ఫీల్ అవ్వకండి. ఎగ్జాక్ట్లీ 2022 జూలై 29కి నా ఛానల్ ఓపెన్ చేసిన. యాక్చువల్లీ ఇది జూలై 29కి 2024కి అప్లోడ్ కావాల్సింది. బట్ ఏంటంటే కొద్దిగా నాకు ఇంట్లో ఇష్యూ వల్ల నేను కొంచెం వీడియో లేట్ అప్లోడ్ చేస్తున్నా. కానీ ఈ జర్నీలో నాకు ఎంత అప్ అండ్ డౌన్స్ వచ్చినా ఎన్ని అయినా సరే కానీ నేను యూట్యూబ్ని వదిలిపెట్టలేదు. నా కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని తో పాటు మా కాక ఉన్నాడు. కాక అంటే నేను కాకని పిలుచుకుంటా. మా అన్న ఉన్నాడు, ఇంకొక అన్న ఉంటాడు కదా, అదే బైక్ ఉంటుంది, నాకు చాలా సపోర్ట్ చేస్తారని చెప్పేసి అని ఈయనే ఆయననే ఇద్దరు నాకు ఎక్కువ సపోర్ట్ చేస్తారు. నాకు వీడియోలలో కూడా సార్ నాకు మస్తుగా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే నాకున్న ఫీలింగ్ నాకుంది ఏంటంటే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు ఒక మాట మా కాక చెప్తారు, ఒకసారి మరి వినండి. హాయ్ గైస్, ఎన్నో రోజుల నుంచి మేము వీడియో చేస్తున్నామని మధు చెప్తుండే. 2 years అవుతుందంట ఈ వీడియోకి. కాకపోతే మేము ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి. కాకపోతే కొన్ని మధ్యలో ఇష్యూస్ వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాం. ఇంకోటి మాకు జాబ్ ఉంది మాకు. మేము జాబ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు కూడా. అటు ఇటు స్ట్రగుల్ అవుతున్నాము. కొన్ని అప్ అండ్ డౌన్ ఉన్నాయి. మేము ఒకవేళ బై మిస్టేక్లో ఏమైనా రాంగ్ కన్వే మీకు ఒకవేళ అందితే దాన్ని సారీ చెప్తున్నాం. దాని తరపున నుంచి ఏమన్నా మీరు సపోర్ట్ చేయాలని మేము ఎప్పుడు కోరుకుంటున్నాము. మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకా కొన్ని ఏమైనా కంటెంట్ వీడియోస్ తీయాలని తీస్తాం మేము ఖచ్చితంగా. ఎట్లయినా మీరు సపోర్ట్ చేయాలి సార్ మాకు. అంటే మీరు ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా చిన్న కంటెంట్ ఇన్ కేస్ లాస్ట్ టైం ఇచ్చారు మీరు, అదేవిధంగా మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా ఇట్లనే మేము ఎన్నో వీడియోస్ చేస్తాము. ఇలాంటి వీడియోస్ కోసము అంటే యాక్చువల్గా నేను సోలోగానే వెళ్తాను. ఎందుకంటే అన్న వాళ్ళకి జాబ్ ఉండడం వల్ల ఈ జాబ్ కోసం అని చెప్పేసి నేను ఎక్కువ వాళ్ళకి ప్రెజర్గానే పెట్టను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వాళ్ళు కూడా కష్టం చేసుకొని బతికేటోళ్ళే కాబట్టి నేను ఎక్కువ ఎవరికి ఎంత అది చేయను. అన్న వాళ్ళకి వీక్ ఆఫ్ ఉన్నప్పుడు లీవ్స్ ఉన్నప్పుడు నేను తీసుకొచ్చి వాళ్ళకే నేను వీడియోలు చేసుకుంటా. కానీ వాళ్ళ డ్యూటీ వదిలిపెట్టేసుకొని వచ్చి నాకే నువ్వు ఉండన్నా నాతో వీడియోలు చేయని చెప్పేసి నేను ఏ రోజు అనలేదు. ఏ రోజు కూడా నేను వాళ్ళకి ఎంతగానో ఇబ్బంది పెట్టలేదు అసలు. అట్లా అని చెప్పి నాకు ఫుల్ అంటే చాలా ఫుల్ హ్యాపీగా ఉంది. 2 years ఈ రోజుకి అంటే జూలై 29కి 2 years అయింది. నాకు యూట్యూబ్ నుంచి కూడా మెయిల్ వచ్చింది. ఏమని వచ్చిందంటే కంగ్రాచులేషన్స్ ఆఫ్టర్ యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది అని చెప్పేసి ఒక మెయిల్ అయితే వచ్చింది నాకు. ఆ మెయిల్ చూడగానే నాకు ఖుషి అయిపోయినా, మస్తు ఖుషి అయిపోయినా. ఎందుకంటే నాకు అనుకున్నా కానీ నేను ఇంకా చేయగలుగుతున్నా. స్టార్టింగ్లో వీడియోలు చేసేటప్పుడు నాకు ఏమనిపించింది అంటే, అరే ఈ ఎడిటింగు ఈ థంబ్నెయిల్స్ అన్నీ నేను చేయగలుగుతానా, నాకేం సపోర్ట్ లేదు కదా, సపోర్ట్ లేనప్పుడు ఏం చేస్తాను, నేను చేయలేను కదా అని చెప్పేసి కొద్దిగా నాకు కొంచెం వేరే బాధ ఉండే. కానీ అట్లాంటి బాధ లేకుండా నాకు మా ఇద్దరు అన్నలు ఉన్నారు, నాకు ఫుల్ సపోర్ట్ చేసారు. ఎందుకంటే నువ్వు చేయి అని చెప్పేసి చాలా నాకు మోటివేషన్ ఇచ్చేసి, దానివల్ల నేను ఇప్పటి వరకు దగ్గర నా ఛానల్లో 200 పైన వీడియోలు ఉన్నాయి. నా దాంట్లో 200 పైన వీడియోలు ఉన్నాయి. అవన్నీ కేవలం ఈ అన్న వల్ల చెప్పడం వల్ల, మాటలు చెప్పేదాని వల్ల నేను చేసిన. ఇంకా ఎట్లా అంటే ఇంకా మేము వీడియోలు చూపిస్తా, దానికి కూడా నేను ఎంత నా కష్టాన్ని పడతా. ఎందుకంటే నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నేను పక్కకు పెట్టుకొని, అన్న ఇక్కడ వీడియోకి వెళ్తున్నా, కొద్దిగా నాకు అమౌంట్ లేవన్నా, అమౌంట్ విషయంలో మాత్రం నాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా చేసారు. అమౌంట్ విషయంలో మాత్రం
నాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా చేసిర్రు. వీళ్ళని ఎందుకనంటే మనం ఒకళ్ళ వల్ల వచ్చినాము అంటే ఇప్పుడు యూట్యూబ్లలో ఎట్లుంటుంది అని అంటే ఒకసారి ఫేమ్ కాగానే అందరిని మర్చిపోతారు, నేనే తోపు ఇంకొకరు లేరు తోపు అని అనుకుంటారు కదా. అట్లాంటి నాకు ఫీలింగ్ లేనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకనంటే మా అన్నతోటి అంటే ఈ ఒక హ్యాపీగా షేర్ చేసుకుందామని చెప్పేసి నీకు నేను మా అన్ననే వచ్చినాం. ఎవ్వరు లేరు చూడండి, ఎవ్వరు లేరు, నేను మా అన్ననే వచ్చినాము. కానీ ఈ హ్యాపీ మూమెంట్ని మేము షేర్ చేసుకోవాలి, మీతో షేర్ చేసుకోవాలి. 2 years నుంచి 2 years అయింది ఛానల్ పెట్టి. ఇంత స్ట్రగుల్ ఉంటుందా, ఇంత ఒక్కొక్కరికి తొందర క్లిక్ అవుతుంది, ఒక్కొక్కరికి కొంచెం లేటు క్లిక్ అవుతుంది. నో ప్రాబ్లం. మనం ఏందో ఒకసారి జర్నీ స్టార్ట్ చేసినాము. ఈ జర్నీలో మనకు అన్ని అయినా అప్ అండ్ డౌన్స్ వస్తాయి, ఎన్ని స్ట్రగుల్స్ వస్తాయి. అందులో ఒకటి మళ్ళీ మనకు చెయ్యాలనే ఒక కంటెంట్లు దొరకాలి, చేయాలనేంత టైం ఉండాలి, పేషెన్స్ ఉండాలి. అవన్నీ చాలా మటుకు నాకు ఈ అన్న వాళ్ళు నేర్పించారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు ఫస్ట్ చెప్పింది ఎవరంటే ఈ అన్ననే. కరానా ఈ అన్ననే నాకు నేర్పించింది ఫస్ట్. ఏంటంటే అన్న నేను ఒకసారి అడిగిన, అన్న ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే నాకు సపోర్ట్ ఇస్తామని అడిగిన. పెట్టు తమ్ముడు, ఏం కాదు, ఏమన్నా ఉంటే చూసుకుందాము అని అంటే, లేదన్నా యూట్యూబ్ చేయాలంటే ఎడిటింగ్ తమ్నేల్ అవన్నీ ఉంటాయి. ఇంకోటి మనం ఇక్కడ వెళ్ళాలన్నా సరే కానీ అప్పుడు మనకి ట్రావెలింగ్కి అమౌంట్ అంటే ఏదైనా అనుకో, నీ దగ్గర ఉంటే నువ్వు పెట్టుకొని పో, నీ దగ్గర ఒక లేదు అనుకుంటే నాకు కాల్ చేయి, నా దగ్గర ఎంత అయితే అంత నేను చేస్తాను అని చెప్పేసి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఫుల్ సపోర్ట్గా మాట్లాడాను. ఇక ఏంటంటే కొంతమంది ఉంటారు చూసినావా, మన లైఫ్లో ఒక్కొక్క మనిషిలు మర్చిపోని పర్సన్ ఉన్నారంటే నాకు లైఫ్లో ఈ అన్ననే. చూసినావా, మన లైఫ్లో ఒక్కొక్క మనిషిలు మర్చిపోని పర్సన్ ఉన్నారంటే నాకు లైఫ్లో ఈ అన్ననే. ఇంకోటి అన్న, ఈ అన్న మనీ విషయంలో హెల్ప్ చేసిండు, అన్న నాకు ట్రావెల్ విషయంలో హెల్ప్ చేసిండు. అది నవ్వుతుండు. ఎందుకంటే పైసా గురించి చెప్పొద్దని అంటే, ఎందుకంటే నాకు ఉన్న ఫీలింగ్ నేను చెప్తున్నా కదా. చెప్పొద్దు అని అంటే ఎట్లా చెప్పొద్దు చెప్పు, నాకున్న నా ఫీలింగ్ చెప్పుకున్నా. అన్న మాత్రం అన్న నిజం చెప్తున్నా కదా. మధుబాయి ఒకటి మాట, పైసా సాయం మాట సాయం చేస్తాం చేయమని అంటే నేను నీకు ఆపద ఉంది కాబట్టి ఆదుకున్నావు కాబట్టి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తావు. నువ్వు ఎప్పుడైనా అట్లా ఉంచుకునేటువంటి అయితే కాదు. నువ్వు అంత నీ దగ్గర లేకపోతే అడ్జస్ట్ చేస్తాం అమౌంట్ అంతే తప్ప దాని నుంచి నువ్వు అసలు వరి కాకు. జస్ట్ ఒక హెల్పింగ్ నేచర్ అయితే అనేది అయితే మాకైతే ఉంది. నీకు ఎప్పుడైనా సాయం చేసే 100% ఉంది మాకు. మేము ఖచ్చితంగా నీకు చేస్తాం. ఓకే, మా అన్న కూడా నాకు ఎంత హెల్ప్ చేసిండనంటే, ఆయన నాకు ట్రావెలింగ్ విషయంలో నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు. ఆయన మర్చిపోలేను, ఈయనను మర్చిపోలేను. కరెక్ట్ సిచ్యువేషన్లో ఆయన లేడు, ఆయన ఆఫీస్లో ఉన్నాడు. ఓకే, ఆయనకి నాకు కాల్ చేసి చెప్తా, ఇట్లా వీడియో చేసిన అని చెప్పేసి చెప్తా. ఓకే, వీడియో నచ్చిందనుకో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.